भूमि आदेशं सदा स्मरामि पुण्यभूमि आदेशं नमो नमामि धन्यभूमि ये उनके आदमी भाई साहब लोग के आदमी సాయుధ సంగ్రామమే న్యాయమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ తారల కన్నది దేశం చరితార్థుల భూమి నా దేశం నమో నమామి అద్య భూమి నా దేశం సదా స్మరామి సీక్వెన్స్ అంతా అప్డేట్ చేసి మధ్యలో వీడు అన్ని ఎక్కడ తిరుగుతున్నాడు వీళ్ళు వచ్చాడు ఎక్కడే నువ్వు నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తావు कैसे कर रहे हो कुछ नहीं వీళ్ళు చాలా గొప్ప ఫీల్ అంత దూరం అని వెళ్ళాలి థ్యాంక్ యూ అంత దూరం చూసారా వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 14,50,000 వరకు స్టాక్ మీకు సపోజ్ మీరు నెక్లెస్ కావాలన్నారు అనుకోండి ఒక 25. These are constructions. Hi there. I will with love and comfort. Create 99498 36096 constructions.com. Like, luxury. Royal Village, the next dimension of royal life. Step into your smart home. Home automation. Rudra Constructions Private Limited.
Royal Village, the next dimension of her adoration. Instructions with breathtaking views, luxury in the detail. కలుసుకోలేండి మీ అబ్బాయి అంటే నెంబర్ ఉందా విచ్చేసిన సహాయ సహకారాలు అందించినటువంటి స్పాన్సరర్స్ వారి యొక్క ఈరోజు చాలా రిజిస్టర్డ్ మెంబర్స్ కన్వీన్ మనం ఇక్కడ చల్లని సాయంత్రం Netinstructions.com. HDFC Bank, Medpalli branch. HDFC Bank Gold Loan, OT Overdraft Loan and Gold Coins. ఏదైనా 2 ఫోటోస్ మరియు 2 ప్రూఫ్స్ ఉంటే చాలు. సీనియర్ గారు నమస్కారం ఉన్నారు 2 లక్షల నుండి ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వబడను. 0 అకౌంట్ కూడా ఇవ్వబడను. కేవలం వడ్డీ 80% మాత్రమే. ఎటువంటి ఛార్జీలు లేకుండా ఇవ్వబడను. సమయానికి అక్కడికొచ్చే దానినే బంగారం అంటారు. ఈ రోజే గోల్డ్ లోన్ పెండెంట్ టీసీ కూడా వేసుకోవచ్చు. పచ్చ స్టోన్స్ వేయచ్చు, మొత్తం అన్ని పచ్చ స్టోన్స్ వేయచ్చు. లేకపోతే మీకు ఈ ముఖ్యమైన వాళ్ళు తల్లిదండ్రులు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆ తరువాత మనల్ని నడిపిస్తుంది ఆ భగవంతుడు ఉన్నాడని భావిస్తున్నాం. మనకు కనిపిస్తున్నటువంటి ఆ సూర్యుల పాలటి శక్తి, అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా మనచ వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శ్రీనివాసరావు గారిని అందరినీ ఆశీర్వదిస్తూ కార్యక్రమం మొదలవుతుంది. శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళి వివేకానందుడు అడిగాడు, ఏమని? అన్నాడు. ఎక్కడా అన్నాడు. నీలోని అన్నాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అనే భ్రమణ కల్పించి ఆ వివేకానందుడిలో ఉన్నటువంటి వివేకంగా పైకి పోవడమే కాదు, కింద పడిన వాడు పైకి లేచిన వాడే గొప్ప. అది ఒక వింత, అదే ఘన కార్యము. బాల వివేకానందుడిగా మాస్టర్ కుర్ర రూపం అదిగో పరిపలాడించిన వివేకానందుడు అడుగో. సార్ జరగండి సార్. నిన్నగా భావించిన రఘురాముడంతటి ధన్యుడు, ఆశవరిదంతటి పుణ్యము. ఆమె యౌవను కాదు సుమా, ఆడబడుకుని జాతికి అడివిని భక్తి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రెసిడెంట్ గారు, ఈసీ మెంబర్స్ యొక్క
ఫ్యామిలీ మెంబర్స్. ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇప్పుడు జరగబోతోంది. ఈసీ మెంబర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్స్ అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి ఎంతో గొప్పగా నిర్వహించి ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమంలో ఇప్పుడు హిస్టరీ ఆఫ్ కేడిఐ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ యొక్క చరిత్ర గురించి ఒక చిన్న ఏవి రూపంలో మీరందరూ ఈ స్క్రీన్ పై చూడబోతున్నారు. సార్ హృదయంతో నేను కూల్చు కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ పేరులోని వైబ్రేషన్ కాదు, ఎప్పటికీ ఆచరించి చూపించాలి. ఈ ఏకైక లక్ష్యంతో ఏరి కోరి పెట్టిన ఒక్కటిగా ఒక్క కుటుంబంగా చూడాలన్నదే కేడీఐజీఎఫ్. కొంత చూశాను పంపించారు, చాలా అద్భుతంగా చేశారు. ఈ కేడిఐజీఎఫ్ ప్రోగ్రామ్స్ నేను ఇంతకుముందు విన్నాను, నేనే స్టార్ట్ చేశాను. ఆ జనాల్లోకి వెళ్ళడానికి కూడా ఇది కొంచెం ఒక నాకు ఆశీస్సులతో ఇది కొంచెం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ వ్యక్తి శ్రీ పెందుర్తి శ్రీరామ్మోహన్ రావు గారు, విజయవాడ నగర వాస్తవ్యులు, ప్రముఖ న్యాయవాది శ్రీ పెందు మరియు శారదాంబ దంపతులకు 1934వ సంవత్సరంలో జన్మించిన శ్రీ రామ్మోహన్ రావు పట్టభద్రులైన వీరు అత్యుత్తమ స్థానంలో ఉత్తీర్ణులై 1956వ సంవత్సరంలో పోలీస్ శాఖలో ప్రవేశించారు. పోలీస్ శాఖలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే అనేక విభాగాలలో వివిధ హోదాలలో పనిచేసిన శ్రీ రామ్మోహన్ రావు గారు అత్యంత నిబద్ధత, విషయ పరిజ్ఞానం, సమయ పాలన, సేవాభావంతో అతి పిన్న వయసులోనే డైరెక్ట్ 32 సంవత్సరాలు పోలీస్ శాఖలో నిర్విరామంగా కృషి చేసిన వీరు 1974 చైర్మన్ గాను,
వివిధ హోదాలలో వ్యవహరించారు. పదవీ విరమణ అనంతరం కూడా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విద్యా సంస్థలలోనూ కీలక పాత్రను పోషించారు. వీరు అనేక పత్రికా వ్యాసాలను సత్కరణ కార్యక్రమం జరుగుతోంది. మీ అందరూ కాకతీయ ఆహ్వానితులు శ్రీ పెందుర్తి లోగో స్టార్ట్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడంలో, తర్వాత జీవనదాన్ లాంటి ప్రోగ్రామ్స్ చేయడంలో, అట్లాగే ఈ మధ్యకాలంలో స్ట్రెస్ రిలీఫ్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆ స్ట్రెస్ రిలీఫ్ చేసే కార్యక్రమం, అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ కేడీఐ చెప్పే కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పిన్నలు, కుటుంబ సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు. 1918 సంవత్సరం వచ్చి 1.5 నెలలు అయినా కూడా నూతన సంవత్సరానికి గురించి మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు వదిలేండి, చెప్తాను. మీరు ఎవరు మీరు కూర్చోండి, బ్యాలెన్స్ నేను రైట్ అప్పుడు ఈజీ. ఈ కార్యక్రమానికి సాధారణంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన పొట్లూరి శ్రీనివాస్కి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ సేవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని చెడు విషయాలు కూడా మీ ముందు ఉంచితే మీరు ఆ విషయాల గురించి ఆలోచించి మరి సరి అయిన ముందుగా వాటికి కనపడుతున్నారు. ఒకటేమిటంటే ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి, ఘోరమైన మానభంగాలు జరుగుతున్నాయి. మరి 70 ఏళ్ల వాళ్ళు 5 ఏళ్ల ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు. కొంచెం వెనక్కి వచ్చాను భయ్యా, ఇంకా వెనకరా 1 గో. అలాగే ఈరోజు మనం లాంచ్ చేసినటువంటి లోగోస్ అన్నీ కూడా డిస్ప్లే రూపంలో అతిథులు వారిని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. నీ తల్లి మోసేది నవమాసాలేల, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా. ఈ రుణం ఏ రూపాన సత్కరించాల్సిందిగా డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు గారు, వారు మన కాకతీయ డైనాసిటీ యొక్క ప్రత్యేక వైద్యులు. వారికి పొట్లూరి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా షాల్తో సత్కారం, మరియు శ్రీ రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా వారికి
మొమెంటోతో బహుకరించాల్సిందిగా వారిని కోరుతున్నాం. వాసిరెడ్డి నరసింహారావు గారు ఎన్నో రకాలైన వైద్య రెండు విషయాలు మాట్లాడాలని చెప్పి దర్శకుల్ని మరియు హీరోని కోరటం జరుగుతోంది. అమ్మ నాన్న పిలుస్తుంటుంది, నాన్న చిన్న అంటుంటాను. నీకు కావాల్సినట్టు మీరు పిలవచ్చు మేడం. డ్రైవర్ గెట్ మై లగేజ్. పేరేంటమ్మా? శృతి సార్. శృతి కీర్తన శర్మ సార్. బ్రాహ్మణ్స్. బెడ్ నాది. రూపాయలకి మెసేజ్లు పంపించుకుని లవ్ అంటారు, 100 రూపాయలకి దండలు వేసుకొచ్చి పెళ్లి అంటారు. వీళ్ళ 150 రూపాయలు పెట్టుబడికి ఊళ్ళో మనకున్న పలుకుబడి పెళ్లి చేస్తే వస్తుంది అనుకున్న రాబడి రెండింటినీ మన టైలర్ సీతారాం గారు జాకెట్ ముక్క కట్ చేసినట్టు కట్ చేసి పారేస్తారు. ఒక్కోసారి ఒక్క చూపుకే ప్రేమ పుడుతుందంటారు, కానీ ఆ ప్రేమను గెలిపించుకోవడానికి కొన్ని వేల చూపులు యుద్ధం చేయాల్సి వస్తుంది. నీకు కావాల్సినట్టు మీరు పిలవచ్చు మేడం. డ్రైవర్ గెట్ మై లగేజ్. మోస్ట్లీ February 23rd మేము మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మీరందరూ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కంపల్సరీ చూసి మన మూవీని ఎంకరేజ్ చేయాలి. అంటే ఫస్ట్ డే ఫీలింగ్ చాలా అవసరం మన మూవీకి. సో మీరందరూ వెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ మా హీరో విశ్వ 2 minutes మాట్లాడతారు. మేమందరూ అలా వెళ్ళిపోతామండి. మీరు అందరూ కలిసి మా కోసం ఒక ప్రత్యేకమైన షో ఇస్తే మేమందరూ కలిసి ఒకేసారి వద్దాం అనుకుంటున్నాం. ప్రదీప్ గారు, ద ఎమోషన్ ఆఫ్ లవ్ ఇంకా వీల్స్ మీద అంటే ఒక డ్రైవ్లో ఉంటే ఎలా ఉంటుందో అంత అమేజింగ్గా ఉంటుందో మీరు అందరూ ఇమాజిన్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం ప్రదీప్ గారు మా డైరెక్టర్ గారు అమేజింగ్గా అంటే హీస్ గాట్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. మీకు ఆ హ్యూమర్ ఎవ్రీ సీన్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఒక లైక్ అందరూ సరదాగా వెళ్ళి ఒక సరదా సినిమా చూసి సరదాగా ఇంటికి వెళ్ళిపోయే టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈయన మీకు క్రియేట్ చేశారు. ఆయన డ్రీమ్ని మేము యాజ్ యాక్టర్స్ వి సపోర్ట్. కార్యక్రమంలో ఇప్పుడు మన కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి ప్రముఖ నటీమణి శ్రీమతి శివపార్వతి గారు ప్రసంగిస్తారు. పరుచూరి బ్రదర్స్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన సందర్భంలో వారిద్దరూ మా గురువులు కనుక నేను ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఇక్కడ జరిగిన వైభవాన్ని, మీ అందరి మధ్య ఉన్న సఖ్యతని అన్నీ చూసి చాలా సంతోషించాను. మరొకసారి ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కలెక్ట్ చేసిన శృతిలోనే ఉంటుందని పెద్ద ఆయన చెప్పారు. కానీ ఈరోజు గతంలో అయితే ఏదైనా ఒక తప్పు మాట్లాడాలన్నా, తప్పు పని చేయాలన్నా కొంత దూరమో వేరే ఊరో వేరే ప్రదేశానికో వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తప్పు చూడాలన్నా, తప్పు చేయాలన్నా మన చేతిలోనే ఉంటుంది సెల్ ఫోన్. సో వయసుతో సంబంధం లేకుండా అన్ని మాధ్యమాలకి సంబంధించిన విషయాల్ని ఫోన్లో మనం చూస్తున్నాం, పిల్లలు చూస్తున్నారు. వాటిని మనం ఆలోచించకుండా వాటి నుంచి మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనకి, మన సమాజానికి గుర్తించి ఈ పొట్టూరి శ్రీనివాసు నిర్వహిస్తున్న అనేక సభల్లో అలాంటి విషయాన్ని కూడా వెలికి తీసి వ్యక్తీకరించడం చాలా అద్భుతంగా నాకు నచ్చిన విషయం. ఇకపోతే ఇప్పుడు ఈ సమాజానికి సంబంధించిన సబ్జెక్ట్గా మీకు అనిపించిన కుటుంబానికి సంబంధించిన సంబంధాలు తెగకుండా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నేను చూసింది ట్రైలరే, నాకు ఏం తెలియదు, ఆ సినిమా గురించి నాకు అసలు ఏమీ తెలియదు. కానీ నేను చేసిన సినిమా నాలెడ్జ్లో, ఒక ఆర్టిస్ట్గా నాకు తెలిసిన నాలెడ్జ్లో కుటుంబ సంబంధాలు తెగకుండా, బాంధవ్యాలు తెగకుండా కాకుండా నచ్చేలా చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మనందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. కొత్త ప్రయత్నాన్ని మనమందరం చేయుతనిచ్చి ప్రోత్సహించి సక్సెస్ఫుల్గా ఒక ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని
హీరోని అందరూ ప్రోత్సహిస్తేనే మరో మెట్టు మరొకసారి మీరు అందరూ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆర్టిస్ట్గా చాలా సంవత్సరాలుగా ఒక రంగస్థలం నుంచి మళ్ళీ సినిమాకి వచ్చి సినిమాల్లో చాలా నిరాశపడుతూ ఉన్న సమయంలో నేను బుల్లి తెర ద్వారా మళ్ళీ మీకు చేరువలోకి ఉన్నానని భావిస్తున్నాను. సో మంచి ప్రొడక్షన్స్ చాలా జరుగుతున్నాయి. మంచి పాత్రలు మళ్ళీ నేను చేయాలని కోరుకుంటున్నాను. నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బుల్లితెర మంగమ్మ గారు అంటే అందరికీ ఎంతో ఇష్టం. అలాగే ఆయన the way he has supported the vision of my director Pradeep is absolutely brilliant. అంటే ఆ విజువల్స్ కోసం మీరు థియేటర్లోనే చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విజువల్స్ని అలాగే ఈ కష్టం మొత్తం 100% మా డైరెక్టర్ ప్రదీప్ కేకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు చూశాను. నేను 2ంటికి 3ంటికి ఫోన్ చేసి నిద్రపోతున్నాం అనేవాడు. 2ంటికి నిద్ర కదా పోవాల్సిందనేవాడు. నాకు నిద్ర పట్టట్లేదు, నా సినిమాలో నేను నిద్రపోయేటప్పుడు కూడా కల వస్తున్న షార్ట్ అయితే చేసింది 2వ సినిమా కనీసం 50 సినిమాలు చేస్తే కానీ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు. దానికి 4 times ఫ్యాన్స్ రావు రమేష్ గారు. ప్రతి ఒక్కరు ఆయన యాక్షన్ ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో మా డైరెక్టర్ ఆయన చేసిన విధం చాలా అద్భుతం అని చెప్తాను. ఎంతో గొప్ప డైలాగ్ ఉంటాయి. మీ టీజర్లో చూసి జస్ట్ పాయింట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. దయచేసి మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి. చేస్తున్నారా? గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చూస్తే డే 1లో చూస్తే నాకు ఈ మూవీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దాని థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ 1% కూడా కాంప్రమైజ్ లేదు. నేనేమండి ఇది అక్కడ అవసరం లేదేమంటే లేదు అట్లా కాదు, నువ్వు మేకింగ్ బాగుండాలి. సాంబార్కి పప్పుకి 2 బకెట్లు తెచ్చేస్తే నేను నింపెట్టేసి తీసుకుని వెళ్ళి అది పెట్టేస్తాను. ఎక్సలెన్సీ కేటీఐజీఎఫ్ ఎక్సలెన్సీ మెడికల్ సర్వీస్ అవార్డు అంటే మీ సెకండ్ ఒపీనియన్కి వెళ్దాం. కిమ్స్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన, సీనియర్ డాక్టర్, ఆయన చూపించున్నాను. ఇమ్మీడియట్గా పేషెంట్ ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా కూడా భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో మందిని అర్థించి ఫైనాన్స్ తీసుకొని వచ్చి విద్యార్థుల్ని చదివిస్తున్నాం, వృద్ధులను ఆదుకుంటున్నాం, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి వైద్య సేవలు చేపిస్తున్నాం. ఉద్యోగార్థులకు సెక్రటరీగా నియమించబడ్డారు. ఆయన కాన్సెప్ట్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అని దాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని కాకతీయ డైనాసిటీ మెంబర్స్ అందరూ చూడాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు. దయచేసి ఒక క్షణం అలా వచ్చి వెళ్ళండి. మిమ్మల్ని ఎవరు డిస్కౌంట్ అడిగారండి? కూతురే రుద్రమదేవి. రుద్రమదేవి తరువాత రుద్రమదేవికి పిల్లలు లేకపోతే రుద్రమదేవి కూతురు కొడుకు అయినటువంటి ప్రతాపరుద్రుడిని దత్తు తీసుకొని తన కొడుకుగా సింహాసనాన్ని అధిష్టింపజేస్తుంది రుద్రమదేవి. ఆ ప్రతాపరుద్రుడు క్రీస్తు శకము 1203 1223 సంవత్సరాల్లో రాజ్య పరిపాలన చేశాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ప్రతాపరుద్రుడు చాలా పరాక్రమవంతుడు. మనకు రుద్రమదేవి గురించే తెలుసు. ప్రతాపరుద్రుడు చాలా శక్తివంతుడు. ప్రతాపరుద్రుడు సరిగ్గా నిలబడగలిగి ఉంటే ఈరోజు దక్షిణాపదంలో హైందవ సామ్రాజ్యమే ఉండేది. అలాంటి ప్రతాపరుద్రుడిని ఎవరు ఎలా మోసం చేశారో అనే విషయం కమ్మ వాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
క్రీస్తు శకం 1203 నుంచి 1223 సంవత్సరాల మధ్యలో ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి తురుష్కులు 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్లు కాదు 7 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఎలాగైనా ఈ కాకతీయ హైందవ సామ్రాజ్యాన్ని కూలద్రోయాలని దానిలో భాగంగా క్రీస్తు శకం 1222 సంవత్సరంలో ఉల్గు ఖాన్ అనే తురుష్కుడు కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్ర చేసి 6 నెలలు ఘోరమైన యుద్ధం చేస్తుంటే రుద్రమదేవి టైం నుంచి ప్రతాపరుద్రుడి వరకు రకరకాల కులాల వాళ్ళని ఆదరించి సర్వకుల సమాన భావంతో అభివృద్ధి చెంది సైన్యంలో చేర్చుకుంటే ఆ 6 నెలలు జరిగిన ఘోరమైన యుద్ధంలో బొబ్బారెడ్డి అనే ఒక సైన్యాధిపతి అర్ధాంతరంగా యుద్ధం నుంచి వెనక్కి నిష్క్రమించినప్పుడు ప్రతాపరుద్రుడి ఓటమి తప్పనిసరి అయింది. ఆ ప్రతాపరుద్రుడి ఓటమి తరువాత ఉల్గా ఖాన్ అతనే తరువాత మహమ్మద్ బిన్ తుగ్లక్గా ప్రకటింపబడి ఢిల్లీ పాదుషా అయ్యాడు. ఆ విధంగా ఢిల్లీకి తరలించబడినటువంటి నర్మదా నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో ఢిల్లీ పాదుషాలకి దక్షిణాపదం అయి దండయాత్ర చేయటం, ఇక్కడ బీరర్ బీజపూర్ గోల్కొండ బహమనీ సుల్తాన్లు అవతరించడం, 13వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి ధీటుగా పోటీ ఇవ్వటం ఇక్కడ హైందవ మతమే కాదు అన్ని మతాల వ్యాప్తికి కారణభూతమైంది. ఆ విధంగా ఒక ప్రతాపరుద్రుడు కమ్మ కులానికి చెందినటువంటి ఒక కాకతీయుడు మోసగించబడినందువలన ఈ రోజున మనము ఇక్కడ కుల మత వైషమ్యాలతో ఈ దక్షిణాపదం అంతా కలుషితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీచైతన్య స్కూల్లో నేను శివుడి పాట పాడిపోతున్నాను. ఓం మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహగాఢధిమిరాంతకం సౌరగాత్రం మహకాంతిబీజం మహదేవ్యతేజం భవానీ సమేతం భజ మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణద్వీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనాదీశ్వరం సుజత హృదయంగమం చతుర్దగి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసురిమలం ఏకాదశోజ్వలం మేఘనాదీశ్వరం రస్తు శివశంకరం ప్రణత జనకేంకరం దుర్జన భయంకరం సర్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి కకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం భూషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచచరీ మంత్రమార్షం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం. ఓం నమో హరాయ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిత్యాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డమ్ 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 డంకాదినాదనవ తాండవాడంబరం తద్దిమ్మిరగజిమ్మిదిమ్మిదిమ్మిదిమ్మి సంగీత సాహిత్య సుమకమలమంబరం ఓంకార గ్రీంకార శ్రీంకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాథీశ్వరం ఋగ్వేదమార్జం యజుర్వేద
वेदं सामप्रतीतं मधर्मप्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विरुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं वकारम् नकारं मकारं सिकारं वकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गासुचित्रं ज्वलत् उग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशवासं महाभानुलिङ्गम् महावर्तुवर्णं सुवर्णं प्रवर्णम् सौराष्ट्रसुन्दरं सोमनाथीश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं वामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरम् अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचित्तम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचित्तम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रपरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रपरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रपरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च शीशाय च सर्वाय च थैंक यू।